చైనా, పాకిస్తాన్ మాస్టర్ స్కెచ్ వేస్తోందా? అది కూడా భారత్ పైన. ఎలాంటి మాస్టర్ స్కెచ్ వేస్తోంది? ఎందుకంటే ఇప్పటికే చైనా, పాకిస్తాన్ ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకుంది. దానికి సంబంధించి భారత్‌తో ఎటువంటి అంటే పోటాపోటీగాను ఏదైనా సమయం వచ్చినప్పుడు ఎలా సంధించాలి అనే దాని గురించి కూడా తన వంతు అస్త్రాల్ని తను రెడీ చేసుకుంటూ ఉంది. సో, ప్రస్తుతం తీసుకుంటే చైనా, పాకిస్తాన్ భారత్‌కి సంబంధించి ఎటువంటి ఆహ్, ప్లాన్స్‌ని చేస్తూ ఉంది. ఎలాంటి అంతరిక్ష వ్యవస్థలో ఎలాంటి వాటిని సిద్ధం చేసుకుంటూ ఉంది అనే దాని గురించి మనం డీటెయిల్‌గా వెళితే, సో చైనా, పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగింది? ఎందుకు భారత్ అలర్ట్ అవ్వాలి అనే దాని గురించి మనం చూసుకుంటే, చైనా, పాకిస్తాన్ మధ్య దాదాపుగా అంతరిక్ష ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా చైనాకు చెందిన మానవ సహిత స్పేస్ ఏజెన్సీలో పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు వ్యోమగాములకు సంవత్సరం పాటు అంతరిక్ష రంగంలో కఠినమైన శిక్షణనివ్వనుంది. ఈ ట్రైనింగ్ అక్టోబర్ 2025లో ప్రారంభం కానుంది. ఈ వ్యోమగాములు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకుంటారు. 2026లో చైనీస్ స్పేస్ స్టేషన్ వారం రోజుల పాటు అంతరిక్షంలో పరిశోధనలు జరిపే కార్యక్రమానికి వీళ్లను సిద్ధం చేస్తున్నారు. ది స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ అంటే సుపార్కో ఈ మేరకు ప్రపోజల్స్ ను కోరింది. ఈ మిషన్ లో భాగంగా సైంటిఫిక్ పరిశోధనలు చేస్తున్నారు. పాకిస్తాన్ వ్యాప్తంగా 300కు పైగా పరిశోధనలను షార్ట్ లిస్ట్ చేశారు. పాకిస్తాన్ కు చెందిన వ్యోమగాములకు బయాలజీ, మెడికల్ సైన్సెస్, అప్లైడ్ ఫిజిక్స్, ఏరోస్పేస్, ఆస్ట్రానమీపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ మిషన్ లో భాగంగా మెడికల్ స్టడీస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, స్పేస్ టెక్నాలజీలో పాకిస్తాన్ శాస్త్రవేత్తలకు గట్టి నైపుణ్యాన్ని ఇవ్వనున్నారు. పాకిస్తాన్, చైనా స్పేస్ భాగస్వామ్యంలో భాగంగా ఈ కీలక రంగాల్లో పరిశోధనలు చేయనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ స్పేస్ సెంటర్ ఏర్పాటుతో పాటు లూనార్ అండ్ డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ చేయనుంది. చైనా సాయంతో అంతరిక్ష రంగంలో పరిశోధనలు జరిపి నైపుణ్యం సాధించి భారత్‌పై నిఘా పెట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో భారత్‌పై పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు పాకిస్తాన్‌కు చైనానే అత్యధిక ఆయుధాలను సరఫరా చేసిన దేశంగా నిలిచింది. ఇక ఇప్పటికే పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో 82% చైనా సరఫరా చేసినవే. గత 5 ఏళ్లలో వీటి సరఫరా మరింత పెరిగింది. దీంతో మేడ్ ఇన్ చైనా ఆయుధాలతో పాకిస్తాన్ తన ఆయుధ శక్తిని గణనీయంగా పెంచుకుంటోంది. సో చూసారు కదా! చైనా, పాకిస్తాన్ భారత్‌ని ఎలా ధీటుగా ఎదుర్కోవాలి అనే దానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం విన్నాం. సో ఎలా ప్రిపేర్ అవుతుంది, భారత్‌ని ధీటుగా ఎలా ఎదుర్కోవాలి అనే దానికి అనేక వ్యోమగాముల్ని కూడా చాలా పటిష్టంగా సిద్ధం చేసుకుంటూ ఉంది. సో ఖచ్చితంగా భారత్ ఎప్పుడు అలర్ట్‌గానే ఉంటుంది. అలాగే ఈ విషయాన్ని బట్టి మనకి ఈ అంశాన్ని బట్టి కూడా మనకి ఇంకా క్లియర్‌గా తెలుస్తూ ఉంది. భారత్‌కి సంబంధించి చైనా, పాకిస్తాన్ ఎంత భయంతో ఉంది, ఎలా వణుకుతుంది అనేది. సో భవిష్యత్తులోన చైనా ఎలాంటి ప్రిపరేషన్ చేసుకున్నప్పటికీ కూడా ధీటుగా ఎదుర్కోవడానికి భారత్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది.